అమరావతి పేరుతో 6,600 కోట్ల రూపాయల దోపిడీ. అమరావతి కోసం కేంద్రానికి మళ్లీ తీర్మానం చేసి పంపడమా? చంద్రబాబు గారికి మైండ్ దొబ్బిందా అని ప్రశ్నిస్తున్న సతీష్ రెడ్డి. తెలంగాణ సచివాలయం కేవలం 10 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉందని, దీని నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చంద్రబాబు గారు మాత్రం 52 లక్షల అడుగుల విస్తీర్ణంలో సచివాలయం కడతామని ఎచ్చుల మాటలు చెబుతున్నారని, సచివాలయం నిర్మాణం కోసం 6,671 కోటి రూపాయలు పైగానే ఖర్చవుతుందని చంద్రబాబు అంటున్నారని అంటే చదరపు అడుగుకు 14,000 రూపాయల. అందుకే గతంలో మోడీ గారు చంద్రబాబును ఉద్దేశించి ఒక మాట అన్నారు. అదేమిటంటే, చంద్రబాబు అమరావతిని ఏటీఎం లాగా వాడుతున్నారని అన్న మాటలు సతీష్ రెడ్డి గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్ల రూపాయలు లేవు అంటున్న చంద్రబాబు అమరావతి మౌలిక సదుపాయాల కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారని ఎస్వి సతీష్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కమిషన్లను దండుకోవడం కోసమే అమరావతి మీద హైప్ క్రియేట్ చేస్తున్నారని, చంద్రబాబు, లోకేష్, పవన్లు గెస్ట్ హౌస్ లకే పరిమితం అవుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి స్థిర నివాసం కట్టుకోలేదని సతీష్ కుమార్ రెడ్డి విమర్శ చేశారు. అమరావతి దోపిడీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సతీష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్నటి దినం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక స్టేట్మెంట్ ను తయారు చేయడం, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి అమరావతిని ఆమోదించవలసిందిగా ఒక తీర్మానం చేసి పంపించినటువంటి విషయం గురించి ఆలోచన చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మతి భ్రమించిందా అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నాకు తెలిసి ఏ రాష్ట్రానికైనా ఆ రాజధానిని నిర్మించుకునేదానికి, ఇది నా రాజధాని చెప్పుకునేదానికి అక్కడేటువంటి పార్టీకి అనుమతి ఉంటుంది. అది కాకుండా అమరావతినే క్యాపిటల్ అని చెప్పేసి మన విభజన చట్టంలోనే సెక్షన్ 5 కింద ఎప్పుడో తీర్మానం చేస్తారు. బహుశా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పోయి అయ్యా సెక్షన్ 5 లోనే అమరావతి అనేది క్యాపిటల్ గా ఉంది, దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పాల్సింది పోయి దీనికి ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక ప్రత్యేక సమావేశాలు పెట్టి ఒక తీర్మానాన్ని పంపించాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి గురించి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అమరావతి క్యాపిటల్ నువ్వు డెవలప్ చేస్తానని చెప్తున్నావు, ఎస్ ఓకే. అదే రకంగా నాకు గుర్తుంది 2014లో కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు అన్ని ప్రాంతాల యొక్క ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాన్ని సేకరణ చేసేటప్పుడు అత్యధికంగా విజయవాడ అటువంటి ప్రదేశంలో కడితే బాగుంటుంది, భౌగోళికంగా ఉన్నటువంటి రాష్ట్రానికంతా సమదూరంలో లేకుంటే సెంటర్ గా లొకేట్ అయి ఉంది కాబట్టి విజయవాడ ప్రాంతంలో కడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు ప్రజాభిప్రాయం ఇచ్చే మాట వాస్తవం. కానీ ఆంధ్ర ప్రజలంతా అసెంబ్లీ ఉండింది, సెక్రటేరియట్ ఉండింది, అదే రకంగా హైకోర్టు ఇక్కడ ఉండింది, అదే రకంగా ఇక్కడటువంటి ఉద్యోగస్తులందరూ కూడా క్వార్టర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నడిపేటువంటి ఈ యొక్క ప్రాంగణాలన్నీ, ఈ ఉన్నటువంటి హైకోర్టు ఎంత ప్రాంగణంలో ఉందండి? ఉంటే 14-15 ఎకరాల్లో ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి సెక్రటేరియట్ విస్తీర్ణం అంతా ఎంత అండి? 20 ఉంటుందా, 30 ఉంటుందా? లేదు. ఇక్కడ అసెంబ్లీ అంతా ఒక 40-50 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఉందా? ఇక్కడ మిగిలిన ఆఫీసులు కానీ ఆఫీసులకు సంబంధించిన కాంప్లెక్స్ అండి ఇంకొక 100 ఎకరాల్లో ఉంటాయా? ఏ సెన్సిబుల్ పర్సన్ చేసినా నువ్వు కొత్తగా ఈ యొక్క క్యాపిటల్ నిర్మాణం చేస్తానంటే ఒక 500 ఎకరాలు తీసుకుంటే 500 ఎకరాల్లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కట్టేదానికి అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు తెలంగాణలో ఒక సెక్రటేరియట్ కట్టారు, పాత సెక్రటేరియట్ అయిపోయింది, కొత్త సెక్రటేరియట్ కావాలని చెప్పి 10 లక్షల ఎస్ఎఫ్టీలో ఈ రోజు దేశమంతా చూసే పెద్ద ఎత్తున ఒక కొత్త సెక్రటేరియట్ కట్టారు. దాని యొక్క కెపాసిటీ 10 లక్షల స్క్వేర్ ఫీట్, దాని యొక్క విస్తీర్ణం అంతా కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్. మరి ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టడానికి 600 కోట్లు ఎంత ఖర్చు అయింది? కొత్త సెక్రటేరియట్ మన ట్యాంక్ బండ్ పక్కనటువంటి సెక్రటేరియట్ 10 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం ఉంటుంది, 600 కోట్ల వ్యయంతో దీన్ని కట్టడం జరిగింది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఎంత పెద్ద ఎత్తున
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడంటే అసలు ఊహించేదానికే అర్థం లేనంత పెద్ద ఎత్తున ఆయన దోపిడీ చేసేదానికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము, ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రగతి, అమరావతిలో డెవలప్మెంట్ లేదా పోలవరం అని చెప్పి డబ్బులు సంపాదించుకునేదానికి, కమిషన్ల కక్కుర్తికి విపరీతంగా ధనార్జన కోసం ఉపయోగిస్తున్నాడు తప్పితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదానికి కాదనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఒక సభలో నరేంద్ర మోడీ గారు, ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు చెప్తూ అసలు చంద్రబాబు నాయుడుకు ఈ పోలవరం ప్రాజెక్టు అదే రకంగా ఈ అమరావతి అనేటువంటి ప్రాంతము ఒక ఏటీఎం అయిపోయింది అని చెప్పాడు. ఎనీ టైం మనీ, ఈయన కొడుకు డబ్బు కావాల్సి వస్తే ఈ ప్రాజెక్టులు చెప్పడము, ఈ ప్రాజెక్టుల్లో టెండర్లు పిలవడము, ఇక్కడ కూర్చొని ఆ కాంట్రాక్ట్లు అప్పచెప్పినప్పటి నుంచి కమిషన్లు తీసుకొని జోబులు వేసుకునేది. చంద్రబాబు నాయుడు గారు, నీ ఎత్తుగడలు ఏమన్నా మాకు తెలియవనుకుంటున్నావా, లేకుంటే ప్రజలకు తెలియవనుకుంటున్నావా? ఈ రోజు స్పష్టంగా నిన్ను అడుగుతున్నాను. నువ్వు తీర్మానం చేశావు, ఈ యొక్క అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్ గా గుర్తించాలని ఒక తీర్మానం చేశావు, పార్లమెంట్ పంపించావు. ఈజ్ ఇట్ నాట్ యువర్ లెజిటిమేట్ డ్యూటీ? ఇదే రకమైనటువంటి తీర్మానం, అసెంబ్లీలో పాస్ అయినటువంటి తీర్మానాన్ని కౌన్సిల్లో కూడా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉందో లేదో చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు పంపిస్తానే మరుసటి నిమిషం నీ చిట్టా అంతా బయటకు వస్తుంది. కౌన్సిల్లో నువ్వు చెప్పాల్సి వస్తాయి. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు, వాళ్ళు నిలదీస్తారు నిన్ను. అయ్యా, ఈ అమరావతి నుండేది ప్రజలకు ఉపయోగపడేదానికా, లేకుంటే నీ జోబులు నింపుకుంటే దానికా? నువ్వు చేసేటువంటి అవినీతి ఎంత పెద్ద ఎత్తున ఈ అమరావతి పేరుతో నువ్వు దోచుకుంటున్నావో ఇవన్నీ బయటపడతాయని చెప్పి నువ్వు కౌన్సిల్ తీర్మానం కూడా పెట్టా. ఈ రోజు ఈ యొక్క తీర్మానం పెట్టేటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. వ్యక్తిగతంగా నాకు ఒక ఆర్థిక స్తోమత ఉంటుంది, సతీష్ రెడ్డిగా నాకు కొన్ని ఆస్తులు ఉంటాయి, లేకుంటే నాకు కొంచెం ఆదాయం ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటా. నాకు నా ఆర్థిక పరిస్థితికి సరిపోయేటట్లు ఒక 3,000 ఎస్ఎఫ్టీనో 4,000 ఎస్ఎఫ్టీనో లేదంటే ఇంకొంత అప్పు సప్పు చేస్తే ఒక 10,000 ఎస్ఎఫ్టీ ఇల్లు కడితే ప్రజలంతా చూసి సతీష్ రెడ్డి బాగా కట్టుకున్నాడు అబ్బా ఇల్లు అంటారు. నాకు ఆశ ఎక్కువైపోయి, అతి ఆశ ఎక్కువైపోయి, నేను కూడా ముఖేష్ అంబానీ అంటాలి అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టాడు కదా, ఆ స్థాయిలో నేను కట్టాలని చెప్పి మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు? ఏ రకంగా సతీష్ రెడ్డి అనే వ్యక్తికి అంటాలి అనేటువంటి బిల్డింగ్, ముఖేష్ అంబానీ లాంటి ఇల్లు కట్టాలంటే నన్ను ఒక తిక్కనా కొడుకు అనుకుంటారో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేటువంటి ఖర్చు, మీరు అమరావతి పైన చూపించినటువంటి హైపు చూస్తే రాష్ట్ర ప్రజలంతా ఇంతకంటే ఎక్కువ అధ్వానంగా నేను అనుకుంటాను. అసలు ఎంత అవసరం అండి ఈ యొక్క అమరావతి డెవలప్ అయ్యేదానికి? నువ్వు ఇచ్చినటువంటి నివేదికలోనే, నువ్వు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ లోనే 1,00,000 ఎకరాలు డెవలప్ చేస్తే ఆ 1,00,000 ఎకరాలకు కావాల్సినటువంటి నీకు డ్రైనేజ్ పైప్స్ కానీ, లేకుంటే సీవరేజ్ పైప్స్ కానీ, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేసేదానికి కానీ ఎకరాకు దాదాపు 2 కోట్లు అవుతుంది. 1,00,000 ఎకరాలు నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను ఒక క్యాపిటల్. 2,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నువ్వు ఆ రకంగా డెవలప్ చేస్తే ఇంటూ 2 కోట్లు అయితే 2,00,000 కోట్ల రూపాయలు ఎవడి నాయన దగ్గర ఉందేడా? నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టాలనుకున్నారు. ఆ మెడికల్ కాలేజీలు కట్టేదానికంతా కూడా ఆల్మోస్ట్ 50-60% అయిపోయినాయి. కొన్ని కాలేజెస్ అయితే ఫంక్షన్ లెక్క వచ్చినాయి, ఈ రోజు నడుస్తున్నాయి కొన్ని కాలేజెస్. బాకీగా ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు కట్టాలంటే 5,000 కోట్లు. వాట్ ఈస్ 5,000 crores ఇన్ కంపారిజన్ టు దిస్ 2,00,000 crores? నాకు అర్థం కాదు. 5,000 కోట్లకి నీ దగ్గర లేక, ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి పీపీపీ మోడల్లో ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు అప్పచెప్పాలనుకుంటాడు. అటువంటిది నీ దగ్గర 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తావా? నువ్వు కూర్చొని మాట్లాడినావు ఈ క్యాపిటల్ గురించి. సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్. వాట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్ సార్? డిడ్ యు ఎర్న్ అ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఏరియా? ఈ రోజు వరకు 2014లో నువ్వు అధికారం వచ్చిన తర్వాత మొదలు పెట్టావు. సరే, ఫస్ట్ ఇయర్ అంటే వదిలిపెట్టు. 2015 నుంచి ఒక సంవత్సరం అంటే ఆ యొక్క కొత్త ధనం అన్ని పోతాయి. 2015 నుంచి ఈ రోజు 2026 అంటే దాదాపు 11 సంవత్సరాల టైంలో ఎంత ఆదాయం వచ్చిందండి? వాట్ ఈస్ యువర్ సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రజలకు ఒకసారి నువ్వు చెప్పాలా? ఈ రోజు ఆర్టీఐ యాక్ట్ కింద మా సానుభూతి పరులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉంది. అసలు మీరు ఏ వర్కులు పిలుస్తాంటారు? ఈ వర్కుల యొక్క కాస్ట్ ఎంత? మాకేదో డీటెయిల్స్ ఇవ్వండి, చెప్పండి ఎంత స్క్వేర్ ఫీట్ పడుతుందంటే మా దగ్గర సమాచారం లేదు. ఇది మాకు వచ్చినటువంటి రిప్లై. నీకు సాహసం ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నీలో నిజాయితీ ఉంటే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, లేకుండా ఉంటే ఒక సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో కూర్చొని ఆ పుస్తకాలన్నీ మా ముందర పెట్టబ్బా. ఎంతెంత ఖర్చు అవుతుంది, ఏ బిల్డింగ్ ఎంత పెట్టావు, ఎంతమంది బిడ్డర్లు పాల్గొన్నారు,
ఎంత అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటే ఒక ఉదాహరణకు నాకు వచ్చేటువంటి ఒక డాక్యుమెంట్ తెప్పించి అది ఏంటంటే ఈ యొక్క సెక్రటేరియట్ భవనం చంద్రబాబు నాయుడు ఒక 5 బ్లాకులు పెట్టుకొని ఒక సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించదలిచినాడు. ఆ సెక్రటేరియట్ కు 52 లక్షల ఎస్ఎఫ్టీ కావాలంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ కట్టేదానికి 4,354 కోట్ల రూపాయలు 4,354 కోట్ల రూపాయలు 52,20,000 స్క్వైర్ ఫీట్ ఆఫ్ సెక్రటరియట్ బిల్డింగ్ కట్టడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉందా, ఆల్మోస్ట్ పక్కనే ఉందా, ఇక్కడ సెక్రటరీ పక్కనే ఉందా, 10 లక్షలతో వాళ్ళు కట్టినారు. ఈరోజు దాంట్లో మోర్ దెన్ 40-50% అసలు దేనికి అవసరం ఉందో కూడా అర్థం కాకుండా ఉంది, ఖాళీగా ఉంది. 10 లక్షలతో కట్టినటువంటి తెలంగాణలో నుండి సెక్రటరియట్ భవనమే దాదాపు 40-50% ఖాళీగా ఉంటే 52 లక్షల ఎస్ఎఫ్టీ ఎందుకు కడతావు స్వామి? ప్రజలకు నువ్వు ఒకసారి వివరించు. 52 లక్షలు ఎందుకు అవుతుంది? 52 లక్షల ఎస్ఎఫ్టీ అవసరం ఏముంది? ఆ 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కట్టడానికి 4,354 కోట్లతో నువ్వు టెండర్స్ ఫైనలైజ్ చేసి ఆడ షాపుజీ పలంజీనో ఇంకెవరికెవరికో నీకు కావాల్సినటువంటి వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ ని జోబులు తీసుకోవడము. ఇంతటితో సరిపోలే చంద్రబాబు నాయుడు గారికి. బిల్డింగ్ 4,354 కోట్లు చేస్తే ఈయన ఆస్తి ఇంకా హద్దు లేకుండా పోయింది. అక్కడేటువంటి ఆ బిల్డింగ్లకు సెక్రటరియట్ బిల్డింగ్లకు ఏసీ చేయడానికి, ఏసీలు ఫిట్ చేయడానికి, ప్లంబింగ్లు పెట్టడానికి, ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్లు, అదే రకంగా అక్కడటువంటి చిన్న చిన్న పనులు, లిఫ్ట్లు ఇవన్నీ పెట్టడానికి 2,316 కోట్లు. అంటే దాదాపు ఒక్క సెక్రటేరియట్ బిల్డింగ్ లోనే 6,671 కోట్లు. 10 times మోర్ దెన్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్ అంతా అద్భుతమైనటువంటి బిల్డింగ్ అది కడితే దానికంతా అయినటువంటి ఖర్చు 600 కోట్లు. ఈ రోజు నువ్వు 6,600 కోట్లు ఎవడినైనా సొమ్మిది, ఎవడు కట్టాలి దీన్ని? వెనక్కు ఎవడి మీద ఈ భారం మొత్తం నాకు అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గారు దయచేసి సమాధానం చెప్పండి. ఈ రోజు 6,671 కోట్లతో 52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కడుతున్నావు అంటే దాదాపు ఒక్కొక్క స్క్వైర్ ఫీట్ కు 14,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. అయ్యా స్వామి, నేను ఒక కాంట్రాక్టర్, నేను బతికేదాన్ని బతుకుదిరుగు చేసేదానికి నేను గతంలో కాంట్రాక్ట్ పనులు చేసేవాడిని. 3,000 రూపాయలతో నాకు ఇవ్వయా, 3,000 రూపాయలతో నీకు ఎట్లా కావాలంటే బిల్డింగ్ కట్టిస్తా. ఏమన్నా అర్థం ఉందా నువ్వు చేసేదానికి? హైదరాబాద్ లో ఉన్నటువంటి ద మోస్ట్ ప్రీమియర్ బిల్డింగ్, ఇక్కడ అన్నిటికంటే మోస్ట్ ప్రెస్టీజియస్ బిల్డింగ్ లో 10 నుంచి 12,000 రూపాయలకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు, ఇటాలియన్ మార్బుల్, వాళ్ళకి కావాల్సినటువంటి లిఫ్ట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వెంట్ క్వార్టర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ తో ఇచ్చేటువంటి బిల్డింగ్ 12,000 నుంచి 10,000 నుంచి 12,000 రూపాయలు ఇస్తాను. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. భూమి కొనుక్కుంటారు వాళ్ళే. దాదాపు 3 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి ప్రాంతంలో భూమి కొని ఆ భూమి కావాల్సిన పర్మిషన్లన్నీ తెప్పించుకొని ఆ పర్మిషన్లన్నీ తెచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టి నీకు అంతా కంప్లీట్ అయినాక 10 నుంచి 12,000 ఇస్తే ₹1 భూమి మీద లేకుండా, ₹1 ప్లాన్ లేకుండా, దేనికి లేకుండా 14,000 రూపాయలు అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏ రకంగా వచ్చింది? నీకు సాహసం ఉంటే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ పేపర్లన్నీ బయట పెట్టు. ఒక కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ పిలిపిస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేకపోతే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఒక జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తాం. నువ్వు చేసినటువంటి ఈ బిల్డింగ్ నువ్వు చేసేటువంటి డెవలప్మెంట్ ఒక ఫార్స్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే రకంగా క్యాపిటల్ అనేది ఎక్కడో మార్బుల్ తీసుకుని పోయినావు. డెఫినెట్లీ ఐ ఆల్సో అగ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దేనికి ఒప్పుకున్నాడయ్యా? ఫస్ట్ లో ఒప్పుకునింది విజయవాడ పరిసర ప్రాంతంలో క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఈ రోజుకి మేము కూడా అనుకున్నాం, ఎస్ క్యాపిటల్ అనేది విజయవాడ పరిసర ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. కానీ దానికి ఏం అవసరము, ఎంత అవసరము, ఎన్ని వందల ఎకరాలు అవసరము, ఎన్ని కోట్ల అవసరం నాకు చెప్పు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్టు ఈ యొక్క మచిలీపట్నం, విజయవాడ, అదే రకంగా గుంటూరు, ఈ 3 దాంట్లో కూడా ఒక డెవలప్మెంటల్ కారిడార్ గా క్యాపిటల్ డెవలప్మెంట్ అంతా చేసేదానికి ఒక ఏరియాగా గుర్తించి నీకు అవసరమైనటువంటి ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్, ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ భవనం, ఒక అవసరమైనంత హైకోర్టు కట్టేసి బిల్డింగ్ అంతా కడితే నాకు తెలిసి 1 కోటి ఎస్ఎఫ్టీ లోపలనే రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని నిర్మాణాలు కూడా ఫంక్షనల్ గా తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ ఈ 3 ఏరియాస్ ను గ్రోత్ సెంటర్ గా తీసుకుని వచ్చి మచిలీపట్నంను, విజయవాడను, గుంటూరును అనుసంధానం చేస్తూ ఏ రకంగా రోడ్లు వేయాలా,
ఆ రోడ్లన్నీ వేసుకొని మాస్టర్ ప్లాన్ ఏ రకంగా ఉంది నువ్వు ఒకసారి డిసైడ్ చేస్తే క్యాపిటల్ ఆర్గానిక్ గా దాని అంతకు అది గ్రో అవుతుందండి. ఆ మాత్రం బుర్ర లేదా మీకు? ఒక క్యాపిటల్, ఒక రాజధాని, ఒక వ్యక్తి కూర్చొని డెవలప్ చేసేదానికి అవకాశం ఉందా? ఈ రోజు ఈ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున పెరిగింది, లేకుంటే బెంగళూరు అంత పెద్ద ఎత్తున పెరిగింది ఒక వ్యక్తి నిర్మాణం అయిందా ఇదంతా? ఈ రోజు హైదరాబాద్ లో ఇన్ని మాల్స్ ఉన్నాయి, ఇన్ని థియేటర్లు ఉన్నాయి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్లబ్లు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి. ప్రభుత్వం కట్టిందా ఇవన్నీ నువ్వు ఒక విజన్ తీసుకొని నువ్వు గొప్పగా చెప్పుకుంటా విజనరీ, ఒక మంచి విజన్ పెట్టుకొని, మంచి బుద్ధి పెట్టుకొని, మంచి ఆర్టిక్ పిలిచి ఈ 3 ప్రాంతాలను ఎట్లా డెవలప్ చేస్తానంటే నీ మాదిరి కుంచిత ఆలోచన కాకుండా ఒక మూలకు తీసుకొని పోయి అమరావతి దేవతల రాజధాని రకరకాల పేర్లు చెప్పి ఈ యొక్క ప్రజలందరినీ మొదలు పెట్టకుండా ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, ఒక ఫంక్షనల్ క్యాపిటల్ పెట్టి ఈ 3 ఏరియాలను అనుసంధానం చేస్తే ఎన్ని జిల్లాలు బాగుపడతాయి సార్? మచిలీపట్నం బాగుపడుతుంది, విజయవాడ ఏరియా బాగుపడుతుంది, గుంటూరు ఏరియా బాగుపడుతుంది, పరిసర ప్రాంతాలంతా డెవలప్మెంట్ అయితే ప్రజలు ఎక్కడికక్కడ పెంచుకుంటా పోతారు. నువ్వు ఈ క్యాపిటల్ అనేది మొదలు పెట్టి ఇప్పటికి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఎవరన్నా నివాసం ఉంటున్నారా క్యాపిటల్ లో? ఇంక్లూడింగ్ యూ ఎవరన్నా ఉంటున్నారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎగతాళి చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ అంటావు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతో ఉండి తాడేపల్లి ప్రాంతంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో సొంతంగా ఇల్లు కట్టుకొని, పార్టీ ఆఫీస్ కట్టుకొని, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఈ ఫంక్షనింగ్ ఫ్రమ్ తాడేపల్లి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయన నివాసం, సంపూర్ణ నివాసం తాడేపల్లికి తీసుకొని వచ్చినాడు. విజయవాడ హార్ట్ ల్యాండ్ తీసుకొని వచ్చి అక్కడనే నివసించేటువంటి అలవాటు పెట్టుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఎప్పుడన్నా ఏదైనా క్యాంపులు పోయింటే తప్పితే 100% ప్రతి ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతమ్మ కూడా అక్కడే ఉండింది. దట్ ఈస్ హౌ యు రన్. నువ్వు ఆడ నివాసం ఉంటున్నావంటే నువ్వు ఒక్కడు వచ్చేసి నువ్వు ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని పోతే అది నివాసం అనరు. నువ్వు సంసార పక్షంగా మీ ఆవిడతో కలిసి నువ్వు అక్కడ నివాసం ఉన్నప్పుడే నువ్వు అక్కడ నివాసం ఉన్నట్టు లెక్క. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా భారతమ్మతో పాటు వచ్చి ఆ యొక్క ప్రాంతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంపూర్ణ కాలం ఉన్నాడు. ఈ రోజు ప్రతిపక్షానికి వచ్చినా కూడా ఈ రోజు ఆయన పార్టీ అధికారంలో లేకపోయినా కూడా తాడేపల్లి క్రమం తప్పకుండా వారానికి 4 రోజులు వచ్చి 4 రోజులు సంపూర్ణంగా ఉంటున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. క్యాపిటల్ మీద గౌరవం ఉంటే నువ్వు, నీ మిస్సెస్, నువ్వు భువనేశ్వరమ్మ ఇద్దరు కూర్చొని ఇక్కడ ఉండాలా. నువ్వు ఉండవు, నీ భార్య ఉండదు, ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు 3 స్తంభాలు. ఈ పార్టీకి 3 స్తంభాలు. ఒక ఆయనేమో ముఖ్యమంత్రి, ఒక ఆయనేమో డిఫాక్టో ముఖ్యమంత్రి, ఒక ఆయనేమో అలంకార ముఖ్యమంత్రి. డిప్యూటీ ముఖ్యమంత్రి గారేమో అలంకార ప్రాంతమైనటువంటి ముఖ్యమంత్రి. మీరు ఎప్పుడైనా మీ యొక్క భార్యలు, మీ యొక్క సతీమణులు ఎప్పుడైనా వచ్చి ఈ ప్రాంతంలో ఎన్ని రోజులు నైట్ హాల్ట్ చేశారు సార్? దీన్ని సంసారం చేయాలని చెప్పండి సార్. మీరు ఉండేది ఒక గెస్ట్ హౌస్ కి వచ్చిపోయినట్టుంది తప్పితే మీరు ఎక్కడ నివాసం ఉన్నట్టు లెక్కలేకే లేదు. మరి నీకు ఈ క్యాపిటల్ మీద, ఈ ప్రాంతం మీద డెవలప్మెంట్ ఉంటే ఫస్ట్ నీ ఫ్యామిలీని తీసుకొని వచ్చి పెట్టు. ఎక్కడ ఉన్నారు నీ ఫ్యామిలీ? గడిచిన 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకున్నారా? లేకుంటే ఇప్పుడు మళ్ళా ఈ రోజు 2024 నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉండవు. నువ్వు వచ్చినావా? మీ మిస్సెస్ వచ్చిందా? లేకుంటే లోకేష్ గారి మిస్సెస్ వచ్చారా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ వచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే స్థాయి ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? అసలు ఏ రకంగా మీరు ఆలోచన చేస్తారు? ఏ రకంగా మీరు, ఏ స్థాయిలో మీరు జగన్మోహన్ రెడ్డి కంటే ఈ ప్రాంతం మీద కమిట్మెంట్ ఉందో నాకు ఒకసారి చెప్పాలి. మీరు మీ పిల్లలు ఏమైనా ఇక్కడ చదువుతారా? మీ పిల్లలు, మీ వాళ్ళు ఎవరైనా, నీ మనవాడు ఏమైనా వచ్చి ఇక్కడ చదువుకుంటారా? విజయవాడలో ఉన్నటువంటి స్కూల్లో కానీ, లేకుంటే క్యాపిటల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి స్కూల్లో కానీ. ఇక్కడ ఒక హాబీ అయితే నీకు రావడం, 4 రోజులు 5 రోజులు ఉండడం, 5 రోజులు అయిపోతానే స్పెషల్ ప్లేట్ చేసుకుని మళ్ళా హైదరాబాద్ రావడం. ఇవన్నీ గమనించలేదు అనుకుంటున్నారా ప్రజలు? బాగా చెప్తున్నాను మీకు. తెలంగాణ స్టేట్ లో ఈ రోజునటువంటి అసెంబ్లీ భవనాలు ఎంత? ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రపోజ్ చేసింది ఏంటంటే అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలంటే 1449 కోట్లు కావాలంట. 1449 crores ఒక అసెంబ్లీ కట్టేదానికి. మా రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టేదానికి సరిపోతుంది. మా ప్రాంతంలో, మా రాయలసీమ అంతా ఈ రోజు ఎప్పుడైనా ఆపద వస్తే, ఎప్పుడైనా కృష్ణా నదిలో ప్రవాహం తగ్గిపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆ డబ్బులు ఇస్తే కదా సంపూర్ణంగా సరిపోతుంది. నువ్వు చెప్పినట్టు ఈ 1,00,000 ఎకరాలు డెవలప్ చేసేదానికి ఓన్లీ మౌలికల సదుపాయానికే
2 లక్షల కోట్లు ఖర్చు అయితే 2 లక్షల కోట్లు కాదండి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రాథమిక సమస్యలు, ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లం కావాలంటే 40-50 వేల కోట్లు ఉంటే చాలయ్యా. 40-50 వేల కోట్లు ఉంటే అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా పారదోలే విధంగా ఈ రోజు క్లియర్ చేసేటువంటి అవకాశం పెట్టుకొని 2 లక్షల కోట్లు ఓన్లీ క్యాపిటల్ ఏరియాలో చేస్తావు. ఎవడి సొమ్మిది, ఎక్కడి నుంచి చేస్తావు, ఎవడు కట్టాలి ఈ అప్పులన్నీ? నువ్వు చెప్పిన మాటలకు ఏమైనా విచారణిస్తావు. గతంలో నువ్వు చెప్తావు సెల్ఫ్ సఫిషియెంట్ అని, ఎక్కడి నుంచి నువ్వు చెప్పినావు? ఎలక్షన్ల ముందు ఇవన్నీ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేస్తాడు, నేను వస్తే సంపద సృష్టిస్తాను. ఎక్కడ సృష్టిస్తున్నావు సార్? మన ఎక్కడో మీటింగ్ లో చూస్తా, ఏదో మీటింగ్ లో నువ్వు మాట్లాడతా జీతాలు వేయాలంటే కూడా అప్పు చేసి డబ్బులు తెచ్చి ఇవ్వాలా, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మేము బయటకు పోయి అప్పు తెచ్చి ఇవ్వాలని నీ నోటితో నువ్వే మాట్లాడేటువంటి ప్రసంగాలు మా దగ్గర ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి కూర్చొని ఇంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి నువ్వు చేసేటువంటి పనికి మాలిన పనిని, నువ్వు చేసేటువంటి దుబారానంతా జగన్మోహన్ రెడ్డి మోయాలంటే ఎందుకు మోస్తారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోయాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ తెలివైన కూడా నువ్వు ఒక డిబేట్ పెట్టి కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది ఈ డబ్బులు అంటే, సామాన్యంగా 2 లక్షల కోట్లు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. 2 లక్షల కోట్లతో ఏమేమి వస్తాయి, ఎంత డెవలప్ చేయొచ్చు చూపించి ఈ 2 లక్షల కోట్లు ఈయన ఒక ప్రాంతంలోనే డెవలప్ చేసి పెడుతున్నారంటే ఉమ్ముతారు మిమ్మల్ని. మీరు చేసేటువంటి పిచ్చి పనులను, మీరు చేసేటువంటి తిక్క శాస్త్రాలను ప్రజలు నిన్ను ఉమ్మడం కాదు తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసేటువంటి పులిష్ పనులని మేము మొదలుపెట్టి చేయాలన్నా? ఎస్, మేము అధికారంలోకి వస్తే డెఫినెట్ గా మేము విజయవాడని క్యాపిటల్ గా పెట్టాలనుకుంటే వీ విల్ ఎస్టాబ్లిష్ ఎ ఫంక్షనల్ అండ్ ఇంక్లూజివ్ క్యాపిటల్. దట్ ఈస్ మోర్ రిక్వైర్డ్. దానికి ఏమవసరం అంతవరకే పెడతాం. మా యొక్క వనరులు కానీ మాకు ఉండేటువంటి ప్రతి పైసా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుగురిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందే రకంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్స్ పొందే రకంగా మేము ప్లాన్ చేసుకుంటాం. కానీ నీ కమిషన్ మాదిరి నీ మాదిరి చూసుకొని దోపిడీ చేసుకునే దానికి ఎందుకు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు? ఇటీవల ఒక డాక్యుమెంట్ చూసా, నాకు తెలిసినటువంటి కొన్ని మిత్రులతో తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్, రాజధాని నగరంలో చేసేటువంటి, రాజధాని ప్రాంతంలో చేసేటువంటి డెవలప్మెంట్ వర్క్ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్, రాష్ట్రంలో మిగిలిన పనులు చేసేటువంటి కాంట్రాక్టులకు బిల్లులు లేక 10% కమిషన్ ఇస్తాం సార్ అని చెప్పి మీ ఎంటబడి తిరుక్కుంటాడు. మిమ్మల్ని, మీ మంత్రులను, మీ యొక్క డిఫాక్టో మీ పార్టీ ఆఫీస్ లో 3 అంతస్తులు ఎవరెవరు ఉండారో వాళ్ళ చుట్టూ కూర్చొని కాంట్రాక్టర్లు నోర్లు కొట్టుకుంటూ స్వామి మా వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయి, దయచేసి మా బిల్లులు చెల్లించి అని చెప్పి కాంట్రాక్టులు, రాష్ట్రంలో ఉండేటువంటి కాంట్రాక్టులు అంతా రోడ్డులు పడితే నువ్వు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తావా ఇక్కడ క్యాపిటల్ ఏరియాలో? ఈ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత కనీసం మాట ప్రగతన రావాలి కదా. 2024-25 సంవత్సరానికి, 2025-26 సంవత్సరానికి మీరు ఇచ్చినటువంటి మైల్ స్టోన్స్ 30% ఆఫ్ దిస్ బిల్డింగ్ షుడ్ బి కంప్లీటెడ్ అనేటువంటి కండిషన్ తో మీరు మొబిలైజేషన్. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 10% మొబిలైజేషన్ డబ్బులు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఈ రోజుకి 7% కూడా ఆ మైల్ స్టోన్ అటెండ్ కాలేదు. నువ్వు ఇచ్చింది 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇది కాకుండా రకరకాలుగా నువ్వు పెడతాండవు, ఈ వాటరింగ్ అంటున్నావు, డబ్బులు ఇస్తున్నావు, ఇంకోటి ఏదేదో చేస్తాండవు. ఈ రోజుకి 7% అచీవ్ కూడా మీ టార్గెట్ మైల్ స్టోన్ అచీవ్ కాలేదంటే సిగ్గుతో తల దించుకోవాలబ్బా, సిగ్గుతో తల దించుకోవాలి. అసలు ఎందుకు ఇది చేస్తాడం అనేది మీరు అనుకుంటాడారు. ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి ప్రజలకంతా ఏదో దేవత క్యాపిటల్ అమరావతిని అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకోమండి అమరావతిని? కానీ లేకుండా ఉంటే అక్కడటువంటి ఒక రాష్ట్రానికి విజయవాడ పరిసరాల ప్రాంతంలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఎప్పుడు తప్పు పట్టాం, మేము ఎప్పుడు కూడా దానికి అడ్డం కాదు. కానీ అమరావతి ముసుగులో నువ్వు చేసేటువంటి దోపిడీకి, అదే రకంగా నువ్వు చేసేటువంటి తిక్క పనులకు అన్నిటికీ మేము ఒత్తాసు పలకాలంటే నీ మాదిరి బుర్రలేనోడం కాదు, లేకుంటే నీ మాదిరి బాధ్యత లేనోడం కాదు, నీ మాదిరి నీచమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ మాకుండేవి కాదు. మాకుండేదంతా ఒకటే. ప్రజలందరూ, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరుల్లో అత్యధికంగా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ జోబులకు పోవాలా. అన్ని ప్రాంతాలు సమానంగా పెరగాల. ఏం తప్పు ఉందండి దాంట్లో? నువ్వు అడుగుతున్నావు, మరీ అడుగుతున్నాడు. నేను చూసా పార్లమెంట్ సభ్యుడు ఏదో కూర్చొని చొక్కా ఇంచుకొని అడుగుతున్నాడు. యు ఆర్ ఎస్ ఆర్ నో ఫర్ అమరావతిని? ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక క్యాపిటల్ అనేది ఫంక్షనల్ గా, ఇంక్లూజివ్ గా ఉండాలంటే ఎంత అవసరమో అంత అవసరంతో విజయవాడ పరిసరాల ప్రాంతంలో పెట్టి దానికి ఆమోదిస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దోపిడీ చేసుకుంటా, అభివృద్ధి పేరుతో అభివృద్ధి ముసుగులో నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు ఇచ్చుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు జోబులు నింపుకుంటా అంటే దానికంతా మేము ఒత్తాసు పలకాలనా? వాట్ నాన్ సెన్స్? నాకు అర్థం కావడంలే. ఎట్లా నీకు సపోర్ట్ చేస్తాం? అవసరమా నీకు?
52 లక్షల ఎస్ఎఫ్టీ నువ్వు కూర్చొని ఏ చర్చలో ఎక్కడికి రావాలో చెప్పు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్ ను వేరే వాళ్ళందరినీ పిలిపిస్తా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపేదానికి 52 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటరియట్ అవసరమా అండి? దానికి 6,000 లక్షల కోట్లు ఖర్చు పెడతామండి. ఎవరినైనా సొమ్మయ్య ఇది? అవినీతి కోసం నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ఎండట కట్టడమే కాదు, తిరిగి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ అవినీతిని అంతా బయటకు తీస్తాడు. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నువ్వు ఎక్కడికి రావాలో చెప్పు. మేధావులంతా తీసుకొని వస్తావు. సుప్రీంకోర్టు జడ్జిని ఈ అవినీతి అమరావతిలో జరిగేటువంటి అవినీతి మీద ఏమేమి ఉందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళని అడుగుతాం. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఎక్కడన్నా పారదర్శకత ఉందా? ఇస్ దేర్ ఎనీ ట్రాన్స్పరెన్సీ వెన్ యూ కాల్ ఫర్ ఎ టెండర్? ఎక్కడైనా పోటీదారులంతా పిలిచి ఒక మెరుగైనటువంటి టెండర్ క్లోజ్ చేస్తే కాంపిటీషన్ పెంచి 30%, 40% లెస్ పోయేటువంటి పరిస్థితులు సార్. ఈ రోజు నేషనల్ హైవేస్ లో చూడుకో, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ NHలు అన్ని వేస్తా ఉంటారు. ఏ టెండర్ కూడా 30 నుంచి 40-42% లెస్ పోతాండ్రు ఈ రోజు. మరి నీ రాజధాని జరిగేటువంటి ప్రాంతంలో 14,000 అయింది స్వామి ఎస్ఎఫ్టీ. దయచేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, ఏదో పిల్లి పాలు తాగుతుందని చెప్పి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది, లోకమంతా చూడలేదనుకుంటాడు. నువ్వు చేసేటువంటి అవినీతి, దాన్ని మభ్యపెట్టేదానికి నువ్వు పడేటువంటి నాటకాలు, నువ్వు చేసేటువంటి తీర్మానాలు, నువ్వు చేసేటువంటి అంత హైప్ అంతా కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. తప్పకుండా మేమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మేము కాదు, రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టకుండా చూసుకో. నేను నీకు ఒక గ్యారంటీ ఇస్తున్నా, 100% ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను, నీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే అవినీతి తీసుకొని దాచుకున్నారో పైసా కక్కిస్తాను. దాని గురించి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ తమాషనా ఇది? ఇజ్ ఇట్ ఎ జోక్? 52 lakh ఎస్ఎఫ్టీ ఫర్ సెక్రటేరియట్. 10 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టేటువంటి సెక్రటేరియట్ హైదరాబాద్ లో ఈరోజు ఖాళీగా ఉంది సగం భాగం. ఏమవసరం అయ్యా 52 లక్షల ఎస్ఎఫ్టీ? నీకు పిచ్చి పడితే నువ్వు కట్టుకో, నీ ఇంట్లో కట్టుకో, నీ హెరిటేజ్ ఫ్యాక్టరీ కట్టుకో. నీ హెరిటేజ్ లో ఇష్టం వచ్చినట్టు నీ సొంత డబ్బులు పెట్టి కట్టుకో. ప్రభుత్వ డబ్బులు తీసుకొని ఈరోజు ప్రభుత్వ డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు వినియోగం చేసుకుంటూ వేల కోట్లు కూర్చొని ఖర్చు పెట్టావా? ప్రజలకు అవసరమైన దానికేమో నీ దగ్గర డబ్బులు లేవా? ఈ రోజు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాడు. పెన్షన్ లేవు, కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. 60 ఏళ్ళు దాటిపోయి నాకు 2 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు వస్తుంది, నాకు పెన్షన్ లేదని చెప్పి అవ్వలు తాతలు అడుగుతాడు. ఒక్కటన్నా ఇచ్చినావా? డబ్బులు లేవు. బట్ ఈ క్యాపిటల్ ఏరియాకేమో డబ్బులు ఉంటాయి. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలా? దానికోసం అయితే ఏదో రకంగా నువ్వు మాట్లాడదాన్ని ఎత్తగొట్టేసి ఇక్కడ ఏమో చేస్తావు. రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటి కొన్ని వేల కోట్లు అయితే అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు కంప్లీట్ చేయకూడదు? ఈ రకమైనటువంటి స్కామ్లు, ఈ రకమైనటువంటి మోసాలు, ఈ రకమైనటువంటి దగాలు చేసుకోకుండా, ధనార్జన ధ్యేయంగా పెట్టుకోకుండా నిజంగా నిర్మలమైన మనసుతో డెవలప్ చేయి. నేను సపోర్ట్ యూ. ఎందుకు సపోర్ట్ చేయం? 100 సపోర్ట్ చేస్తాం. మంచి పని చేస్తే చేస్తాం. కానీ మంచి చేస్తా అనేటువంటి ముసుగులో నువ్వు దోచుకుంటా అంటే ఎట్లా చేయాలండి? ఎట్లా నేను నీకు సహకరించాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పు నువ్వు. అంటే నువ్వు చేసే దోపిడీని, నువ్వు చేసే దొంగతనాన్ని మేము సమర్థించాలనా? అసలు ఈ క్యాపిటల్ అనేటువంటి విధానము, నువ్వు చాలా సీనియర్ మోస్ట్ లీడర్. కొత్త క్యాపిటల్స్ నిర్మించినారు ఈ దేశంలో, భారతదేశంలో. గుజరాత్ లో అహ్మదాబాద్ పక్కనే గాంధీనగర్ అనేటువంటి క్యాపిటల్. అదే రకంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ అయిన తర్వాత నయా రాయ్పూర్ అని చెప్పి ఆడో క్యాపిటల్ నిర్మించినాడు. ఒక టీమును పంపించాడు. పోయి చూపాడ పరిస్థితులు. సాయంత్రం 5 దాటితే తొండ పీకలు కూడా ఉండవు. అంత నిర్మానుషంగా ఉంటది ఆ ప్రాంతం. ఆడలేంది కొత్తగా నువ్వు నిర్మిస్తే అమరావతి అవుతుందా? మరి అమరావతి చేసేది ఈ రోజు కాదు కదా, నువ్వు మొదలుపెట్టి 11 సంవత్సరాలు కదా. 11 సంవత్సరాల్లో నువ్వే ఎందుకు నివాసం లేవు? నివాసం అంటే నువ్వు వచ్చి ఏదో ఉండి 5 రోజులు ఉండి పోవడం కాదు. నువ్వు నీ ఫ్యామిలీతో అంటే మేడం గారిని, భువనేశ్వరి మేడం గారిని, నీ కొడుకు, నీ కోడలు, మన మేడం పేరేంటండి, లోకేష్ గారి వైఫ్ పేరేంటి, బ్రాహ్మిణి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మిస్సెస్ గారు, ఆ మేడం గారు, అన్నా లెజోన గారిని మీరందరూ వచ్చి తెప్పించి పెట్టబ్బా. మీ చిత్తశుద్ధి చూపించండి. ఎంత గొప్పనో మీ చిత్తశుద్ధి ఈ ప్రాంతం పైన. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ ప్లేస్. అదే రకంగా గుంటూరు ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కు, అదే రకంగా కోల్డ్ స్టోరేజ్ ఇవ్వాలి. 3 దాంట్లకు అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఎట్లా లింకప్ చేయాలో ఒకదానికి ఒకటి చేసుకుంటూ గ్రోత్ కారిడార్స్ గా పెట్టుకుని అందరినీ ఇన్వైట్ చేయండి. అవసరమైన వాళ్ళకు కావాలంటే ప్రభుత్వ స్థలం ఉంటే ఫ్రీగా ఇవ్వండి, లేదంటే ల్యాండ్ అక్వైర్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఈ హైదరాబాద్ నగరంలో ఎవరైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా చేయాల్సి వస్తే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఈ రోజు సినిమా హాల్ కట్టుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో భూములు పెట్టుకొని సినిమా హాల్ కట్టుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకుని కట్టుకుంటారు. సొంత భూములు పెట్టుకుని కొనుక్కుంటారు. ఇవేంది స్వామి? విశాఖపట్నంలో
ప్రభుత్వ సొమ్ము తీసుకొని నిన్ను ఇష్టం వచ్చి కూర్చొని రూపాయికి ఎక్కరా, రూపాయికి మొత్తం ఇస్తా 99 పైసలకి. చంద్రబాబు నాయుడు గారు నీకు నమస్కారం. నిన్ను తప్పకుండా ఎండగడతాం. నువ్వు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, నువ్వు చేసే దోపిడీలకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా.